make it as important chapter and new chapter also. It is not there in old scheme, it is there only in new scheme onwards. ఒకసారి మనం ఇన్కమ్ ట్యాక్స్ లో టీడీఎస్ తో కంపేర్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ లో వాట్ ఆర్ ద సెక్షన్స్ ఫర్ టీడీఎస్? 192, 192A, 193, 194, 194A, B, C ఇలా చాలా ఉన్నాయి కదా. ఇన్కమ్ ట్యాక్స్ లో యూ హావ్ టు రిమెంబర్ సో మెనీ సెక్షన్స్, సో మెనీ రేట్స్ అండ్ సో మెనీ లిమిట్స్ ఫర్ టీడీఎస్. కానీ ఇక్కడ దర్ ఈస్ ఓన్లీ వన్ సెక్షన్, ఓన్లీ వన్ రేటు, దర్ ఈస్ ఓన్లీ వన్ లిమిట్. ఇక్కడ ఈ చాప్టర్ చాలా సింపుల్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లో వన్స్ రీకాల్ టీసీఎస్ కాన్సెప్ట్. ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ కన్జంప్షన్ లిక్కర్, స్క్రాప్, మినరల్స్, అలాగే మోటార్ వెహికల్ మోర్ దాన్ 10 lakhs ఉంటాయి 1%, టెండ్ లీవ్స్ 5%, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ దర్ ఈస్ ఓన్లీ వన్ సెక్షన్, దర్ ఈస్ ఓన్లీ వన్ రేట్, దర్ ఈస్ ఓన్లీ వన్ లిమిట్ అంతే. ఇన్కమ్ ట్యాక్స్ తో పోల్చుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ టీడీఎస్ అండ్ టీసీఎస్ వెరీ సింపుల్. గెటింగ్ బెటర్? ఫస్ట్ we will see TDS followed by TCS. I will give time to copy. So first listen. TDS applicable in only one case. ఆ కేసు ఏంటంటే మీరు గవర్నమెంట్ కి సప్లై చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై చేస్తే, నాన్ గవర్నమెంట్ కి సప్లై చేస్తే దర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ TDS. TDS applicable if you make supply to only government. చెప్పండి, TDS అప్లై అవ్వాలంటే రిసిపియంట్ ఎవరై ఉండాలి? గవర్నమెంట్ అయి ఉండాలి. అలాగే మీరు సప్లై చేసిన సప్లై వాల్యూ మోర్ దాన్ 2.5 lakhs ఉండాలి. యూ హ్యావ్ టు ప్రొవైడ్ సప్లై టు గవర్నమెంట్. అలాగే ఆ సప్లై వాల్యూ ఎంత ఉండాలంటే మోర్ దాన్ 2.5 lakhs ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీకు అమౌంట్ పే చేయాలి కదా. మీకు అమౌంట్ పే చేస్తున్నప్పుడు గవర్నమెంట్ విల్ డిడక్ట్ TDS అట్ ద రేట్ ఆఫ్ 2% యాజ్ పర్ సెక్షన్. సెక్షన్ ఫర్ TDS 51, సెక్షన్ ఫర్ TCS 52. రేట్ ఆఫ్ TDS ఏమో 2%, రేట్ ఆఫ్ TCS ఏమో 1%. రేట్ ఆఫ్ TDS ఇక్కడ 2%, రేట్ ఆఫ్ TCS 1%. చెప్పండి, TDS ఎప్పుడు అప్లికేబుల్? ఇఫ్ యూ మేక్ సప్లై టు గవర్నమెంట్, అంటే రిసిపియంట్ ఎవరు ఉండాలంటే గవర్నమెంట్ అయి ఉండాలి. అక్కడ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, లోకల్ అథారిటీనా? ఎనీ గవర్నమెంట్. అలాగే మీరు సప్లై చేసిన సప్లై వాల్యూ ఎంత ఉండాలి? మోర్ దాన్ 2.5 lakhs ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీకు అమౌంట్ పే చేస్తున్నప్పుడు సెక్షన్ 51 ప్రకారం దే విల్ డిడక్ట్ TDS ఆఫ్ 2%. 2% లో 1% ఏమో CGST, 1% ఏమో SGST. ఇక్కడ ఆ 2.5 lakhs కంప్యూట్ చేసేటప్పుడు యూ విల్ టేక్ ఓన్లీ టాక్సబుల్ వాల్యూ. You will not take exempted value. What is the meaning of exempted supplies? There is separate chapter, no? Exempted supplies. Example, healthcare services, education, supply made by charitable trust, transportation of goods, transportation of passengers, ఇవన్నీ ఉన్నాయి కదా. Exempted supplies తీసుకోము. అలాగే వాట్ ఈస్ షెడ్యూల్ 3? నెగటివ్ లిస్ట్, అది తీసుకోము. అలాగే there are 6 products, those are outside the purview of GST. ఆ 6 ఏంటివి? స్టార్టింగ్ చాప్టర్ హ్యూమన్ కన్జంప్షన్ లిక్కర్, అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్, అవి కూడా తీసుకోము. అలాగే విల్ నాట్ టేక్ GST కాంపోనెంట్ ఆల్సో, అంటే విల్ టేక్ ప్యూర్లీ ఓన్లీ టాక్సబుల్ వాల్యూ. ఈ విల్ నాట్ టేక్ ఎగ్జామ్టెడ్, నెగటివ్ లిస్ట్, అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్, అలాగే హ్యూమన్ కన్జంప్షన్ లిక్కర్, ఈ విల్ టేక్ ఓన్లీ టాక్సబుల్ వాల్యూ. ఆ టాక్సబుల్ వాల్యూ ఎంత ఉండాలంటే మోర్ దాన్ 2.5 lakhs ఉండాలి. దానికంటే ముందు మనకు GSTలో సమ్వేర్ వి గాట్ లిమిట్ ఆఫ్ 2.5 lakhs. GSTలో 2.5 lakhs, where it is? Correct. GSTR 1 contains what? Sales కదా. Sales are 2 types, B2B, B2C. B2B always you have to provide invoice wise. B2C generally consolidated, interstate supply ఉండి వాల్యూ కింద మోర్ దాన్ 2.5 lakhs ఉంటే అలాంటి మాత్రం you have to provide invoice wise. అక్కడ 2.5 lakhs, ఇక్కడ కూడా 2.5 lakhs. హెడ్డింగ్ బెటర్. కమ్ టు రోమన్ నెంబర్ 1 TDS. రోమన్ నెంబర్ 2 TCS. ఎలా తెలుసు మీకు అది? ఇక్కడ హూ ఇస్ ద రిసిపియంట్ అంటే నోటిఫైడ్ పర్సన్స్. వాళ్ళు ఎవరంటే గవర్నమెంట్. దట్ విల్ సీ బిలో.
ఇన్కమ్ ట్యాక్స్ లో టీడీ సెక్షన్స్ ఆర్ 192, 192A, 193, 194, 194A, B, C ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ there is only one section 51. 51 ఆఫ్ GST యాక్ట్. అక్కడ డిఫరెంట్ లిమిట్స్ ఆర్ దేర్. ఇక్కడ there is only one limit 2.5 lakhs. The following are the notified persons. చెప్పండి, who are the notified persons? All type of governments, central government, state government, local authority, అలాగే PSU also. PSU stands for public sector undertakings. An authority set up by parliament. Example, ICI. It is set up by parliament. What is abbreviation of PSU? Public sector undertakings. ఇక్కడ 2.5 lakhs లిమిట్ కంప్లీట్ చేసేటప్పుడు ఈ హౌ టు టేక్ ఓన్లీ taxable supply. You should not take exempted supply, negative list. అలాగే there are 6 goods. Those are outside the purview of GST. Human consumption liquor, petroleum products. ఇవన్నీ తీసుకోకూడదు. You have to take only taxable supply value. Think until ఇక్కడ వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ TDS? 2.5 lakhs కదా. ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఒక దగ్గర మనకు TDS లిమిట్ 2.5 lakhs ఉంటుంది. 194 LA, 194 LA, TDS on compulsory acquisition limit is 2.5 lakhs. What is schedule 3? Negative list, not a supply. There are 9 activities, those are not a supply at all.
Okay, let's see who can say. మనకు TDS చాప్టర్ లో ఇన్కమ్ ట్యాక్స్ లో there are 6 cases. In those 6 cases TDS ఉండదు. If you remember TDS chapter, in the following cases TDS is not applicable అని చెప్పుకున్నాం. There are 6 cases. In the following cases TDS is not applicable అని there we discussed 6 cases. First one, sale of rural agricultural land located in India, interest on savings account, interest payment made to banks, interest payment made by partnership firm to partners, manufacture of goods from the raw material supplied by outsider. Last one, payment made to transporter who is having 10 vehicles or below and provided his PAN number. TDS ఉండదు. అలాగే జిఎస్ లో కూడా there are 3 cases. అక్కడ TDS ఉండదు. అవేంటో now we will see. In the following cases TDS is not applicable. First one, if invoice issued before 1st October 2018. అంతకు ముందు అసలు TDS కాన్సెప్ట్ లేదన్నమాట. It was there only from 1st October 2018. మనకి 2018 తో ఆ కట్ ఆఫ్ డేట్ తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమైనా ఉందా? సెక్షన్ 112A లో ఉన్న అసెట్స్ ఇఫ్ యు అక్వైర్ బిఫోర్ 1st February 2018 అప్పుడు ICOA అని మనం నార్మల్ కంప్యూట్ చేయకూడదు. COA ఫస్ట్ వన్ ఏమో COA, సెకండ్ ఏ సేల్ వాల్యూ, సెకండ్ బి ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1st February 2018, సెకండ్ ఏ సెకండ్ బి విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఫస్ట్ అండ్ సెకండ్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. అక్కడ 1st February 2018, 1st October 2018. Second one, if payment is made to an unregistered supplier. Supplier ఎవరు అక్కడ? Unregistered. అక్కడ RCM కాన్సెప్ట్ అప్లికేబుల్. కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ TDS. పాయింట్ నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ ఎక్కువ మంది అక్కడ రాంగ్ చేసే పాసిబిలిటీ ఉంది. ఒకసారి పాయింట్ నెంబర్ 3 చదవండి. లొకేషన్ ఆఫ్ సప్లైరు అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఒక స్టేట్ లో ఉన్నాయి. రిసిపియంట్ ఏమో ఇంకొక స్టేట్ లో ఉన్నాడు. సప్లైర్ ప్లేస్ ఆఫ్ సప్లై ఒక స్టేట్ లో ఉంది. రిసిపియంట్ ఇంకొక స్టేట్ లో ఉన్నాడు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై? అది అయిపోయిందా? లొకేషన్ ఆఫ్ సప్లైర్ అంటే సప్లైర్ ఉండే లొకేషన్, రిసిపియంట్ స్టేట్ అంటే అది కూడా ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై? అది రాస్తే విల్స్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ చూడండి, సప్లైర్ ఏమో ఇన్ హైదరాబాద్, మీన్స్ తెలంగాణ స్టేట్. రిసిపియంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసిపియంట్? ఇక్కడ రిసిపియంట్ ఎవరు? ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ TDS హూ ఇస్ ద రిసిపియంట్? గవర్నమెంట్ కదా. అంటే కస్టమర్ ఎవరంటే ఇక్కడ గవర్నమెంట్. రిసిపియంట్ ఏమో ఇన్ విజయవాడ, వేర్ ఇట్ ఈస్ ఇన్ ఆంధ్ర. సప్లైర్ ఏమో ఇన్ తెలంగాణ, రిసిపియంట్ ఏమో ఇన్ ఆంధ్ర.
దే ఆర్ సెయింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాట్ ప్లేస్ ఆఫ్ సప్లై. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఈ రిసిపియంట్ ఓన్స్ ఇమూవబుల్ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఇమూవబుల్ ప్రాపర్టీ వేర్ ఇట్ ఈస్ అంటే ఇన్ వరంగల్. వరంగల్ కూడా విచ్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్. వేర్ ఈస్ ద సప్లయర్? తెలంగాణ. వేర్ ఈస్ ద కస్టమర్ ఏపీ. కస్టమర్ కి అంటే రిసిపియంట్ కి దెర్ ఈస్ వన్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఇన్ వరంగల్. ఆ ఇమూవబుల్ ప్రాపర్టీకి ఈ నీడ్స్ ఇంటీరియర్ డెకరేషన్ లేదా ఇంటీరియర్ డిజైనింగ్. కాబట్టి సప్లయర్ ప్రొవైడింగ్ సమ్ ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ టు దట్ ఇమూవబుల్ ప్రాపర్టీ. నౌ దిస్ ఇమూవబుల్ ప్రాపర్టీ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై. రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడంటే ఏపీలో ఉన్నాడు, కానీ ఇమూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? వరంగల్లో ఉంది. సప్లయర్ ప్రొవైడింగ్ సమ్ ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ విచ్ ఈస్ దేర్ ఇన్ వరంగల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై. ఇప్పుడు చెప్పండి, రిసిపియంట్ ప్లేస్ ఆఫ్ సప్లై సేమ్ ఉండాలి, రూల్ ఏమైనా ఉందా? నో. రిసిపియంట్ ఏమో ఏపీలో ఉన్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై ఏమో వరంగల్లో ఉంది. ఇదేమో సప్లయర్ ప్లేస్, అదేమో ప్లేస్ ఆఫ్ సప్లై, ఇదేమో రిసిపియంట్ ప్లేస్. వేర్ ఈస్ ద సప్లయర్ ప్లేస్? తెలంగాణ. వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై? తెలంగాణ. వేర్ ఈస్ ద రిసిపియంట్ ప్లేస్? ఏపీ. ఈ రెండు ఒక స్టేట్ లో ఉన్నాయి, రిసిపియంట్ ఇంకో స్టేట్ లో ఉన్నాడు. ఇలా ఉంటే గిన నో టీడీఎస్ అంటున్నారు. అండర్స్టాండ్ క్లియర్లీ? వీ విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడు టీడీఎస్ ఉండదంటే సప్లయర్ ప్లేస్ ఆఫ్ సప్లై ఒక స్టేట్ లో ఉండి రిసిపియంట్ ప్లేస్ ఇంకొక స్టేట్ లో ఉంటాయి. మరి ఎప్పుడు టీడీఎస్ ఉంటుంది? ఎప్పుడు టీడీఎస్ ఉంటుందంటే సప్లయర్ ప్లేస్ రిసిపియంట్ ప్లేస్ ఒక స్టేట్ లో ఉండాలి, లేదా అట్లీస్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై రిసిపియంట్ ప్లేస్ ఒక స్టేట్ లో ఉండాలి, లేదా ముగ్గురు ఒక స్టేట్ లో ఉండాలి. అప్పుడు టీడీఎస్ ఉంటుంది. ఎప్పుడు టీడీఎస్ ఉండదంటే సప్లయరు ప్లేస్ ఆఫ్ సప్లై ఒక స్టేట్ లో ఉండి రిసిపియంట్ ఇంకొక సపరేట్ స్టేట్ లో ఉంటే అప్పుడు నో టీడీఎస్. మరి ఎప్పుడు టీడీఎస్ ఉంటుంది? సప్లయర్ ప్లేస్ రిసిపియంట్ ప్లేస్ ఒక స్టేట్ లో ఉండాలి, లేదా ప్లేస్ ఆఫ్ సప్లై రిసిపియంట్ ప్లేస్ ఒక స్టేట్ లో ఉండాలి, లేదా ముగ్గురు ఒకే స్టేట్ లో ఉండాలి. అప్పుడు దెర్ విల్ బి టీడీఎస్. ఫస్ట్ ఇది రాయండి, తర్వాత విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. పిఓఎస్ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై. ఇప్పుడు చదవండి థర్డ్ పాయింట్. అక్కడ ఏమని రాశారు? లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ఇన్ ఏ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిసిపియంట్ స్టేట్. అప్పుడు దెర్ విల్ బి నో టీడీఎస్. Completed? I will give time to copy. First try to answer. Example number 1. Government of AP purchase taxable goods. Who is the customer? Who is the recipient? Government of AP. It is buying goods from someone. Who is the recipient? Ante government of AP. So TDS applicable? Yes. If you make supply to government, TDS applicable. And value also more than 2.5 lakhs only. Location of supplier AP. Place of supply also AP. Location of recipient also AP. TDS untunda? దానికంటే ముందు టైప్ ఆఫ్ సప్లై ఏంటి? ఇంట్రా స్టేట్ సప్లయా, ఇంటర్ స్టేట్ సప్లయా? ఇంట్రా స్టేట్ సప్లై. టీడీఎస్ ఉంటుందా అంటే ఎస్. రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత? 2%. అది ఇంట్రా స్టేట్ సప్లై కాబట్టి యూ విల్ పే సిజిఎస్టీ 1%, ఎస్జిఎస్టీ 1%. కమ్ టు సెకండ్ కేస్. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఎంగేజెస్ ఏ కాంట్రాక్టర్ for renovation of TN Bhavan in Delhi. Then who is the recipient? Government of Tamil Nadu and state government. Location of supplier Telangana, Tamil Nadu. Place of supply Delhi. Location of recipient also Tamil Nadu. TDS untunda undada? Untundi. Adi anybody intra state supply, inter state supply.
Intra inter, we have to see location of supplier and place of supply. These two have to see. Location of supplier emo Tamil Nadu, place of supply emo Delhi. It is called as what? Interstate supply. Interstate supply. TDS untunda ante? Yes. Interstate supply kabatti how to pay? IGST at the rate of 2%. 2%. Next one. Government of Punjab purchase taxable goods from a supplier in Delhi. Location of supplier emo Delhi. Place of supply emo Punjab. Location of recipient also Punjab. TDS untunda? Yes. Adi interstate supply, intrastate supply. Location of supplier emo Delhi. Place of supply emo Punjab kabatti two different states kabatti it is called as what? Interstate supply. TDS untunda ante? Yes. Rate of TDS 2%. Interstate supply kabatti IGST equal to 2%. Last case. Government of AP engages a contractor of Delhi for renovation of AP Bhavan in Delhi. Location of supplier emo Delhi. Place of supply emo Delhi. Location of recipient emo AP. Place of supply, location of supplier oka state lo undi, which is different from location of recipient kabatti there will be no TDS. Adi intra na interstate supply? Intra kada? Intrastate supply. TDS untunda ante? No. Randi. Important. ఈ చాప్టర్ లో ఇక్కడ మాత్రం ఎక్కువ మంది రాంగ్ చేస్తూ ఉంటారు. అది అయిపోయింది. సెకండ్ వన్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఇంటర్ స్టేట్ సప్లై, ఇంట్రా స్టేట్ సప్లై డిపెండ్స్ ఆన్ వాట్? లొకేషన్ ఆఫ్ సప్లైర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై. జనరల్ గా మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ప్లేస్ ఆఫ్ సప్లై, రిసిపియంట్ ప్లేస్ సేమ్ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు డిఫరెంట్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. అలా ఉంటే కానీ యూ విల్ సీ లొకేషన్ ఆఫ్ సప్లైర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఆ రెండు సేమ్ స్టేట్ లో ఉంటే ఇంట్రా, డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటే ఇంటర్. అయిపోయిన తర్వాత కమ్ టు ప్రాబ్లం నెంబర్ 1. మీకు ఇచ్చిన ప్రాబ్లమాటిక్ మెటీరియల్లో ఈ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి 2 రాయండి. ప్రాబ్లం నెంబర్ 1 అంటే 2. ఇట్ జస్ట్ 3-4 లైన్స్ అంతే. ఎగ్జాంపుల్స్ అయిపోయాయా? రాయండి, త్వరగా రాయండి. అప్పుడు నో టీడీఎస్, అప్పుడు నో టీడీఎస్. There, what is the contract value? 15 lakhs. Then what is 11,800?
ఆ సప్లైకి టోటల్ అగ్రీడ్ వాల్యూ ఎంత అంటే 15 lakhs. నౌ యు ఆర్ మేకింగ్ పార్ట్ పేమెంట్ ఆఫ్ 11,800. ఇక్కడ వాట్ ఈస్ యువర్ కోచింగ్ ఫీస్ 1 lakh అనుకోండి. ఇట్ ఈస్ కాల్డ్ as వాట్ కాంట్రాక్ట్ వాల్యూ. ఆ 1 lakh అనేది ఏంటిది కాంట్రాక్ట్ వాల్యూ. దాంట్లో యూ విల్ మేక్ ఇన్స్టాల్మెంట్స్ కదా, సేమ్ అక్కడ కాంట్రాక్ట్ వాల్యూ ఏమో 15 lakhs. అట్ ప్రెసెంట్ యు ఆర్ మేకింగ్ పార్ట్ పేమెంట్ ఆఫ్ 11,800. మీరు చూడాల్సి ఉంది పేమెంట్ వైజ్ కాదు, కాంట్రాక్ట్ వాల్యూ చూడాలి. వాట్ ఈస్ కాంట్రాక్ట్ వాల్యూ 15 lakhs. ఈజ్ ఇట్ మోర్ దాన్ 2.5 lakhs? ఎస్. టీడీఎస్ అప్లికేబులా? ఎస్. TDS you will deduct on 11,800 లేదా ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ నా? TDS అనేది ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ పైన ఉండాలి. సో 11,800 లో TDS అమౌంట్ జిఎస్టీ అమౌంట్ పోతే వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అమౌంట్? 10,000. TDS you have to deduct on value of supply. What is the meaning of value of supply? Exclusive of GST. సో 11,800 లో ఎక్స్క్లూడ్ జిఎస్టీ అది పోతే వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అమౌంట్? 10,000. Rate of TDS is 2%. It will be how much? 200. అక్కడ టీడీఎస్ కాన్సెప్ట్ లేకపోతే గన మీరు సప్లైకి ఎంత పే చేసేవాళ్ళు? 11,800 కదా. ఇఫ్ యూ బై ఎనీ గుడ్ యూ హావ్ టు పే అమౌంట్ ప్లస్ జిఎస్టీ కదా, యూ హావ్ టు పే 11,800. ఇప్పుడు టీడీఎస్ ఉంది కాబట్టి అది రిమూవ్ చేసి విల్ పే ఓన్లీ 11,600. టీడీఎస్ అనేది ఆన్ వాల్యూ ఆఫ్ సప్లై. ఇచ్చిన వాల్యూ నుంచి యూ హావ్ టు ఎక్స్క్లూడ్ జిఎస్టీ, బ్యాలెన్స్ అమౌంట్ పైన మాత్రమే యూ హావ్ టు డిడక్ట్ టీడీఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ అప్లై అవ్వాలంటే రిసిపియంట్ ఎవరై ఉండాలి? గవర్నమెంట్ కదా. ఇక్కడ హూ ఇస్ ద గవర్నమెంట్? హూ ఇస్ ద రిసిపియంట్? మున్సిపాలిటీ అంటే లోకల్ అథారిటీ, అది కూడా వన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ టీడీఎస్ కాన్సెప్ట్ లేకపోయింటే గిన సప్లైర్ కి హౌ టు మేక్ 11,800. సో ఫ్రమ్ దట్ రిమూవ్ టీడీఎస్ ఆఫ్ 200 యూ హావ్ టు రెమిట్ ఓన్లీ 11,600. Come to problem number 2. Okay, let's see who can say. What is section 51 of GST Act? TDS. Section 51 of Income Tax Act. 51 of Income Tax Act. Forfeiture of advance relating to capital asset. If it is before 1st April 2014, to be reduced from COA while computing capital gain. If it is after 1st April 2014, it is taxable under the IFOS. అది సెక్షన్ 51 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇది సెక్షన్ 51 ఆఫ్ జిఎస్టీ యాక్ట్. మనకి ప్రాబ్లం నెంబర్ 2 లో టీడీఎస్ అప్లికేబులా? ప్రాబ్లం నెంబర్ 2 లో టీడీఎస్ అప్లికేబులా? Who is the recipient? Who is the recipient? Local authority and government. And what is the contract value? 2,55,000 and anyway it is exclusive of GST. And contract value more than 2.5 lakhs ఉంది and recipient is government కాబట్టి TDS applicable అంటే yes. Then what is 10,000? ఇక్కడ సప్లైర్ ఎవరైనా ఉండొచ్చు. సప్లైర్ మేబీ నార్మల్ స్కీమ్ ఆప్ట్ చేసుకున్న, కాంపోజిట్ స్కీమ్ ఆప్ట్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ హౌ టు సీ మెయిన్లీ రిసిపియంట్. రిసిపియంట్ ఎవరై ఉండాలంటే
గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ వాల్యూ మోర్ దాన్ 2.5 lakhs ఉండాలి. సప్లయర్ నార్మల్ స్కీమ్ లో ఉన్న కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్న దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. దెన్ వాట్ ఈస్ 10,000? అవుట్ ఆఫ్ 2,55,000 you are making part payment of 10,000. Rate of TDS 2%. It will be how much ante 200. Composition scheme dealers. Composition scheme dealers also have to pay GST of 1%, but they will pay from their money. గుర్తుందా? Composition scheme dealers should not collect the GST from customers. They have to pay 1% from their money. ఇప్పుడు TDS అమౌంట్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేసి they will pay only balance amount. Suppose వాళ్ళ liability 1 lakh అనుకోండి, from 1 lakh they will reduce TDS amount of 200, they will pay only balance amount. దీనివల్ల మీకు లాస్ ఏమి ఉండదు. టుమారో ఇది పోనీ will pay balance amount అంతే. Come to PTR. Points to be remembered. Section for TDS 51. Rate of TDS 2%. Also TDS eప్పుడు applicable? If you make supply to government and value should be more than 2.5 lakhs. TDS వాళ్ళు ఒక రిటర్న్ ఫైల్ చేయాలి. వాట్ ఈస్ ఫార్మ్ నెంబర్ ఫర్ రిటర్న్? GSTR 7 ఎప్పుడులో ఫైల్ చేయాలి? 10th of next month. GSTR 4 ఏమో కాంపోజిషన్ స్కీమ్ డీలర్స్, 5 NRTP, 6 ISD, 7 TDS, 8 TCS. 7 and 8 ఏమో నెక్స్ట్ మంత్ ఎందులో ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ లో వాట్ ఆర్ ద ఫార్మ్ నెంబర్స్ ఫర్ TDS సర్టిఫికేట్స్? ఫార్మ్ నెంబర్ 16 అండ్ 16A. మరి GST లో వాట్ ఈస్ ద ఫార్మ్ నెంబర్ ఫర్ TDS సర్టిఫికేట్ అంటే 7A. 7 ఏమో రిటర్న్, 7A ఏమో TDS సర్టిఫికేట్. అక్కడ 16 అండ్ 16A, ఇక్కడ 7A. TDS సర్టిఫికేట్ ఫార్మ్ నెంబర్ 7A. కంప్లీటెడా? వీళ్ళకు రిజిస్ట్రేషన్ కంపల్సరీనా ఆప్షనల్? దెర్ ఆర్ 10 people కదా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. గుర్తుందా? NRTP, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్, అలాగే TDS వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. అక్కడ పాయింట్ నెంబర్ 4 రాయండి. రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. థర్డ్ పాయింట్ అయిపోయిన తర్వాత పాయింట్ నెంబర్ 4, రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. వీళ్ళకి టర్న్ ఓవర్ బేస్ పైన కాదు, వీళ్ళకి కంపల్సరీ రిజిస్ట్రేషన్. పాయింట్ నెంబర్ 4, రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. ఇట్ ఈస్ అబౌట్ TDS. నౌ వీఆర్ గోయింగ్ టు TCS. TDS ఎప్పుడు అప్లికేబుల్? ఇఫ్ యూ మేక్ సప్లై టు గవర్నమెంట్. మరి TCS ఎప్పుడు అప్లికేబుల్? ఇఫ్ యూ సప్లై త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. మీరు కస్టమర్కి డైరెక్ట్ గా సేల్ చేస్తే TCS ఉండదు. ఇఫ్ యూ సప్లై త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ECO, ఈ కామర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్? ఆన్లైన్ యాప్స్, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ. అంటే ఎవరైనా సరే కస్టమర్ కి దే సప్లై త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, అప్పుడు దెర్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్? TCS. ఇప్పుడు కస్టమర్ అమౌంట్ ఎవరికి పే చేస్తాడు?
అమెజాన్ వాళ్ళు కదా, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కదా. తర్వాత ఏం చేయాలి? ఫ్లిప్కార్ట్ వాళ్ళు దే హౌ టు గివ్ టు సప్లయర్ కదా, అంతేనా? ఈ విల్ బి అమౌంట్ టు ఫ్లిప్కార్ట్, దే విల్ గివ్ టు ది సప్లయర్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు సప్లయర్ కి అమౌంట్ ఇచ్చినప్పుడు దే విల్ కలెక్ట్ టీసీఎస్ ఆఫ్ 1%. మీకు మెయిన్ క్లారిటీ ఉండాలి. టీడీఎస్ ఎప్పుడు అప్లికేబుల్, టీసీఎస్ ఎప్పుడు అప్లికేబుల్. టీడీఎస్ అప్లికేబుల్ ఇఫ్ యూ మేక్ సప్లై టు గవర్నమెంట్. దెన్ వెన్ టీసీఎస్ అప్లికేబుల్ ఇఫ్ యూ సప్లై త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. మీరు డైరెక్ట్ గా మీ దగ్గర కస్టమర్స్ కొనుక్కుంటే అప్పుడు దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ టీసీఎస్. ఇఫ్ యూ సప్లై త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అప్పుడు దెర్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ వాట్ ఆఫ్ టీసీఎస్. ఇప్పుడు కస్టమర్ అమౌంట్ ఎవరికి పే చేస్తాడు? ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ వాళ్ళకు. సో ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేయాలి? అమౌంట్ ని దే హావ్ టు గివ్ టు ది సప్లయర్ కదా. ఇప్పుడు దే వైల్ గివింగ్ అమౌంట్ టు ది సప్లయర్ దే విల్ కలెక్ట్ టీసీఎస్ ఆఫ్ 1%, 0.5. Come to TCS 52. ఈసీఓ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఇక్కడ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ టీసీఎస్? ఇన్కమ్ ట్యాక్స్ కూడా మెజారిటీ ఆఫ్ ది కేస్ లో రేట్ ఆఫ్ టీసీఎస్ ఈజ్ 1% కదా. హ్యూమన్ కన్జంప్షన్, లిక్కర్, స్క్రాప్, మినరల్స్, మోటార్ వెహికల్ మోర్ దాన్ 10 lakhs ఉంటే 1%. వాట్ అబౌట్ ఎండు లీవ్స్ 5%, టింబర్ లేదా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏమో 2.5%. ఇక్కడ చూడండి టీడీఎస్ లో సప్లయర్ ఎవరు ఉండొచ్చు? మేబీ నార్మల్ స్కీమ్ పర్సన్ లేదా మేబీ కాంపోజిషన్ స్కీమ్ పర్సన్. ఇక్కడ మాత్రం టీసీఎస్ లో సప్లయర్ ఎవరు ఉండాలంటే ఓన్లీ నార్మల్ స్కీమ్ డీలర్ బట్ నాట్ కాంపోజిషన్ స్కీమ్ డీలర్. ఎన్ఎస్డి అంటే నార్మల్ స్కీమ్ డీలర్, సిఎస్డి అంటే కాంపోజిషన్ స్కీమ్ డీలర్. ఇక్కడ మాత్రం సప్లయర్ ఎవరు ఉండాలంటే ఓన్లీ నార్మల్ స్కీమ్ డీలర్. టీడీఎస్ లో ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ గో టు కాంపోజిషన్ స్కీమ్ అసలు యూ కెనాట్ సప్లై గూడ్స్ త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఇఫ్ యూ సప్లై గూడ్స్ త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ యు ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. Who can supply goods to electronic commerce operator? Only normal scheme dealer. మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా మీ చుట్టూ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ స్విగ్గీలో కొన్ని మాత్రం చూపిస్తూ ఉంటాయి, కొన్ని చూపించవు. ఎందుకంటే మేబీ ది ఆప్టెడ్ కాంపోజిషన్ స్కీమ్. ఇఫ్ యూ గో టు కాంపోజిషన్ స్కీమ్ మీరు కస్టమర్స్ కి ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా అంటే స్విగ్గీ ద్వారా సేల్ చేయకూడదు. హూ కెన్ సెల్ గూడ్స్ త్రూ స్విగ్గీ లేదా అమెజాన్ అంటే ఓన్లీ నార్మల్ స్కీమ్ డీలర్. అందుకే మన చుట్టూ చాలా ఉన్న రెస్టారెంట్స్ కొన్ని కనబడుతూ ఉంటాయి. ఆ కనబడేటివి ఏంటంటే నార్మల్ స్కీమ్ డీలర్స్, కనబడినవి ఏంటివి అంటే కాంపోజిషన్ స్కీమ్ డీలర్స్. ఇట్ ఈస్ ఆన్ నెట్ వాల్యూ. నెట్ వాల్యూ అంటే సేల్ వాల్యూ మైనస్ సేల్స్ రిటర్న్స్. నెట్ వాల్యూ అంటే సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. టీడీఎస్ వాళ్ళకి రిటర్న్ నెంబర్ జిఎస్టిఆర్ 7, వీళ్ళకు జిఎస్టిఆర్ 8. నెక్స్ట్ మంత్ 10th లో ఫైల్ చేయాలి, 7 అయినా 8 అయినా.
వాట్ ఇస్ జిఎస్ స్టార్ 2A? జిఎస్ స్టార్ 2A ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్? జిఎస్ స్టార్ 1 లేదా ఐఎఫ్ఎఫ్ లేదా జిఎస్ స్టార్ 8. అంటే మన సప్లైర్ జిఎస్ స్టార్ 1 ఫైల్ చేసిన, ఐఎఫ్ఎఫ్ ఫైల్ చేసిన, జిఎస్ స్టార్ 8 ఫైల్ చేసిన, విల్ గెట్ ఇన్ ఫార్మ్ నెంబర్ జిఎస్ స్టార్ 2A. పాయింట్ నెంబర్ 5 ఒకటి who will see in RCM chapter river charge mechanism. There are 4 supplies. ఆ supplies కి no question of TCS. Housekeeping, accommodation, restaurant and transportation. Housekeeping అంటే housekeeping service అంటే ప్లంబర్, కార్పెంటర్ ఇవి. అకామిడేషన్ హోటల్స్, రెస్టారెంట్, స్విగ్గీ. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ రెడ్ బస్. Once again, who can make supplies through electronic commerce operator? Normal scheme dealer. If you go to composition scheme, you should not supply goods to electronic commerce operator. మీరు డైరెక్ట్ గా హ్యావ్ టు సెల్ టు కస్టమర్. లేదా మీకు ఓన్ వెబ్సైట్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ యూ షుడ్ నాట్ సప్లైస్ త్రూ థర్డ్ పార్టీ యాప్, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. టీడీఎస్ వాళ్ళకి, టీసీఎస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. టర్న్ ఓవర్ బేస్ పైన కాదు, వీళ్ళకి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎన్ఆర్టీపీకి, సిటీపీ, టీడీఎస్, టీసీఎస్, ఓఐడిఆర్ వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ, టర్న్ ఓవర్ బేస్ పైన కాదు. మనకు రిజిస్ట్రేషన్ చాప్టర్ దగ్గర టోటల్ 4 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్: టర్న్ ఓవర్ బేస్డ్, కంపల్సరీ, వాలంటరీ అండ్ సుమోటో.
నార్మల్ పీపుల్ కి వాట్ ఈస్ ద ఫార్మ్ నెంబర్ ఫర్ యాన్యువల్ రిటర్న్? జిఎస్టిఆర్ 9. మరి జిఎస్టిఆర్ 9 ఎవరికి? కాంపోజిషన్ స్కీమ్ డీలర్స్ కి. కానీ ఇప్పుడు 9 లేదు. 9B ఆల్సో ఇస్ దేర్ నో. 9B ఎవరికంటే టీసీఎస్ వాళ్ళకి. 9 ఏమో ఫర్ నార్మల్ పీపుల్, 9A ఫర్ కాంపోజిషన్ స్కీమ్ డీలర్స్, 9B ఫర్ టీసీఎస్ వాళ్ళకి. అప్ టు పాయింట్ నెంబర్ 6 అయిపోయిందా? Point number 9 is last point. వీళ్ళకి రిటర్న్ ఫార్మ్ నెంబర్ యాన్యువల్ రిటర్న్ జిఎస్టిఆర్ 9B, 9A ఏమో ఫర్ కాంపోజిషన్ స్కీమ్ డీలర్స్, 9 ఏమో ఫర్ నార్మల్ పీపుల్. 9, 9A, 9B. సి లాస్ట్ పాయింట్. ఎన్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డెప్యూటీ కమిషనర్. దట్ హైరార్కీ మీకు కొంచెం ఐడియా ఉంది కదా. చీఫ్ కమిషనర్, కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డెప్యూటీ కమిషనర్, ఇన్స్పెక్టర్ ఇలా ఉంటారు. నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డెప్యూటీ కమిషనర్ అంటే డెప్యూటీ కమిషనర్ ఆర్ అబౌవ్. వాళ్ళు కావాలంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ వాళ్ళని దే కెన్ ఆస్క్ ఫర్ ఎనీ డీటెయిల్స్. మీరేం చేయాలి? 15 వర్కింగ్ డేస్ లోపు యూ హ్యావ్ టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు పెనాల్టీ ఉంటుంది అప్ టు ₹25,000. ఇక్కడ వై దే ఆర్ సెయింగ్ అప్ టు 25,000? రిమెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ లో అయినా జిఎస్టీలో అయినా సరే 234 సిరీస్ తప్ప 234A, 234B, C, H, F ఉన్నాయి కదా, ఇవి తప్ప రిమైనింగ్ అన్ని కూడా పెనాల్టీ ఏంటంటే ఫిక్స్డ్ కాదు, మాక్సిమం ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ అండ్ మాక్సిమం? ఇంకా ఫిక్స్డ్ అంటే మీరు కంపల్సరీ పే చేయాల్సిందే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాక్సిమం అంటే డిపెండ్స్ ఆన్ రీజన్, డిపెండ్స్ ఆన్ ఎక్స్ప్లెనేషన్. తగ్గించవచ్చు, 0 కూడా చేయొచ్చు. ఇక్కడ అప్ టు 25,000 అంటే మాక్సిమం ఎంత అంటే 25,000. 0 కూడా ఉండొచ్చు కొన్నిసార్లు మేబీ 5,000, కొన్నిసార్లు మేబీ 10,000 అలా ఉండొచ్చు. 234 సిరీస్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా పెనాల్టీస్ మాక్సిమం. 234 ఒకటి మాత్రమే కంపల్సరీ పెనాల్టీ. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ టు గ్రాంట్ ఆర్సీ? 7 వర్కింగ్ డేస్ ఆర్ 30 వర్కింగ్ డేస్. ఒకప్పుడు 321, ఇప్పుడు 730. I will ask 6 questions, 6 seconds. Section for TDS, section for TDS 51, section for TCS 52. Rate of TDS 2%, rate of TCS 1%. TDS separate applicable if you make supply to government. TCS if you make supply through electronic commerce operator. TDS లో supplier may be normal scheme dealer లేదా composition scheme dealer. ఇక్కడ ఓన్లీ నార్మల్ స్కీమ్ డీలర్ బట్ నాట్ కాంపోజిషన్ స్కీమ్ డీలర్. అక్కడ లిమిట్ ఎంత అంటే 2.4 lakhs. ఇక్కడ లిమిట్ ఏం లేదు. టీడీఎస్ కి లిమిట్ ఇస్ 2.4 lakhs, టీసీఎస్ కి నో లిమిట్. అక్కడ జిఎస్టిఆర్ 7, జిఎస్టిఆర్ 8, 10th of next month. ఓకేనా? రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ. అర్థమైందా? 51, 52, 2%, 1%. If you make supply to government, if you supply through electronic commerce operator. ఇక్కడ supplier may be normal లేదా composition scheme. ఇక్కడ only normal. GSTR 7, GSTR 8. You have to file by 10th of next month. ఇక్కడ కూడా 10th of next month. Limit is 2.4 lakhs. ఇక్కడ లిమిట్ ఏమైనా ఉంటుందంటే no. Registration compulsory. ఇక్కడ కూడా registration is compulsory. Okay, then we'll meet tomorrow. Take care.